ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసెస్లో సెకండ్ సెషన్ చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్స్ని డిస్కస్ చేసాం ఫర్ ద 8 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ ఈరోజు నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ కంటైనింగ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్స్ దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూద్దాం. Now ఈ 4 నేమ్డ్ రియాక్షన్స్ ని ఈచ్ వన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఈ రోజు సెషన్ లో ఉన్న 4 నేమ్డ్ రియాక్షన్స్, ఒకటి విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్, దట్ ఈస్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ చాప్టర్ లో మీకు సబ్ బ్రాంచ్ లో ఈథర్స్ అనే చాప్టర్ వస్తుంది, దాంట్లో ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్ లో వస్తుంది. సెకండ్ వన్ ఆల్డహాల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డహాల్ కండెన్సేషన్, క్యానిజారోస్ రియాక్షన్. ఇవి మూడు కూడా మీకు సెకండ్ ఇయర్ లో ఒకే చాప్టర్ లో వస్తాయి. దట్ ఈస్ కార్బోనైల్ కాంపౌండ్స్ లో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ లో వస్తాయి ఇవన్నీ కూడా. ఓకేనా? దాంట్లో మెయిన్ 3 రియాక్షన్స్, ఆల్డహాల్ కండెన్సేషన్ అండ్ దాని యొక్క 2 అప్లికేషన్స్, దట్ ఈస్ క్రాస్ ఆల్డహాల్ కండెన్సేషన్ ఒకటి, క్యానిజారోస్ రియాక్షన్ ఒకటి అడుగుతున్నాడు. ఇన్ డీటెయిల్ రియాక్షన్ యొక్క స్కెలిటల్ రియాక్షన్ ఎలా రాయాలి అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్ ఎలా రాయాలి కంప్లీట్లీ మనం ఈరోజు క్లాస్ సెషన్ లో చూద్దాం. ఓకేనా? దీంట్లో ఫస్ట్ రియాక్షన్ చూడండి, దట్ ఈస్ విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్. దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్ లో మీకు ఈ రియాక్షన్ పనికి వస్తుంది. ఈథర్స్ ని మీరు చాలా టైప్స్ లో ప్రిపేర్ చేయొచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రియాక్షన్ వచ్చేటప్పటికల్లా సోడియం సాల్ట్ ఆఫ్ ఆల్కాక్సైడ్స్ ని, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కహాల్స్ మెటల్స్ తో, దట్ ఈస్ సోడియం పొటాషియం తో కనుక రియాక్ట్ అయినట్టయితే మీకు సోడియం సాల్ట్ ఆఫ్ ఆల్కాక్సైడ్, పొటాషియం సాల్ట్ ఆఫ్ ఆల్కాక్సైడ్ వీటిల్ని ప్రిపేర్ చేస్తాయి. వీటిల్ని ఆల్కైల్ హ్యాలైడ్ తో ట్రీట్ చేసినప్పుడు మీకు ఈథర్స్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మీరు స్కెలిటల్ రియాక్షన్ ని తీసుకున్నట్టయితే ఎనీ ఆల్కైల్ హ్యాలైడ్ వెన్ రియాక్ట్స్ విత్ R-O, ఈ పార్ట్ మీకు ఆల్కహాల్ నుంచి వస్తుంది, మైనస్ Na+, దీన్నే మనం సోడియం ఆల్కాక్సైడ్ అంటాం. వెన్ ఈ ఇద్దరిని కనుక ట్రీట్ చేసినట్టయితే ఇందులో ఉన్న సోడియం దీంట్లో ఉన్న హాలోజన్ తో యాజ్ NaX, దట్ ఈస్ నథింగ్ బట్ సోడియం హాలైడ్ బయటకు వెళ్ళిపోతుంది. R-O డైరెక్ట్లీ ఈ ఆల్కైల్ గ్రూప్ తో లింక్ అయ్యి R-OR ప్లస్ NaX రిమూవ్ అయిపోయింది. నౌ 2 కార్బన్స్ మధ్యలో హెటెరో ఆటమ్ ఆక్సిజన్ తో లింక్ అయినట్టయితే మనం వాటిల్ని ఈథర్స్ అంటాం. కాబట్టి ఆల్కైల్ హాలైడ్స్ when treated with sodium or potassium alkoxides prepares ethers with the removal of sodium halide. దీన్నే మనం విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ అంటాం. దీంట్లో స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు యూజ్ చేసే ఆల్కైల్ హాలైడ్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఏ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అయి ఉండాలి. వేరే సెకండరీ టెర్షరీ కనుక యూజ్ చేసినట్టయితే డ్యూ టు స్టీరిక్ ఫ్యాక్టర్స్ వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గిపోతుంది. వేరాజ్ మీరు యూజ్ చేసే ఆల్కాక్సైడ్ ఎనీ లార్జర్ గ్రూప్ ని తీసుకోవచ్చు, బికాస్ ఇది దీని మీదకి అటాక్ అవుతుంది కాబట్టి అటాక్ అయ్యే గ్రూప్ ఎప్పుడు కూడా చిన్నదే ఉండాలి. దేని మీద అయితే అటాక్ జరుగుతుందో ఆ గ్రూప్ బల్కీ గ్రూప్ అయినా ప్రాబ్లం లేదు, దాన్ని బట్టే ఎగ్జాంపుల్ రాదు. దట్ ఈస్ ఫస్ట్ ది ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నట్టయితే CH3Cl అంటే ఏంటి, మిథైల్ క్లోరైడ్ ని తీసుకున్నాం, దాన్ని ఆల్కాక్సైడ్ దట్ ఈస్ C2H5O- ఇథైల్ ఆల్కహాల్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఇథాక్సైడ్. అండ్ కరస్పాండింగ్ సోడియం తో తీసుకుంటే దాన్నే సోడియం ఇథాక్సైడ్ అంటాం. సో మిథైల్ క్లోరైడ్ when treated with sodium ethoxide మీకు ప్రిపేర్ అయ్యే కాంపౌండ్ చూడండి, ఇక్కడ నుంచి సోడియం ఇక్కడ నుంచి క్లోరిన్ బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి C2H5O ఇది ఈ మిథైల్ గ్రూప్ తో డైరెక్ట్లీ లింక్ అవుతుంది కాబట్టి CH3 ప్లస్ NaCl బయటికి వెళ్ళిపోతుంది యాజ్ ఏ బై ప్రోడక్ట్. నో కరస్పాండింగ్ ఈథర్ ని కనుక తీసుకున్నట్టయితే మీకు ఆక్సిజన్ కి ఒక పక్కన ఇథైల్ గ్రూప్ ఉంది, ఒక పక్కన మిథైల్ గ్రూప్ ఉంది. దీన్ని కామన్ నేమ్ రాయడము రావాలి, అలాగే ఐయుపాక్ నేమ్ రాయడం కూడా రావాలి. ముందు కామన్ నేమ్ చూద్దాం. చూడండి, ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇథైల్ ముందు వస్తుందా మిథైల్ ముందు వస్తుందా చూసుకోండి. ఇథైల్ లో
ఈ అనేది ముందు వస్తుంది కాబట్టి ఈ కాంపౌండ్ పేరు ఇథైల్ మిథైల్ ఈథర్ అవుతుంది. దీన్నే దాని యొక్క కామన్ నేమ్ అంటాం. వేరే దాని యొక్క ఐయుపాక్ నేమ్ కనుక రాసినట్టయితే వీటికి మనం రాసేటప్పుడు ఐయుపాక్ నేమ్ లో యూజ్ చేయాల్సిన రూల్ దట్ ఈస్ ఆల్కాక్సీ ఆల్కేన్. దట్ ఈస్ ఒక పార్ట్ ఆక్సీ పార్ట్ ని బేర్ చేస్తే ఒక పార్ట్ ఆల్కేన్ పార్ట్ ని బేర్ చేస్తుంది. నౌ క్వశ్చన్ ఏంటంటే ఎవరిని ఆల్కాక్సీలో తీసుకోవాలి, ఎవరిని ఆల్కేన్ లో తీసుకోవాలి? ఇథైల్ ఈథర్స్ లో మీకు సిమెట్రికల్ ఈథర్స్ గనక ఉన్నట్టయితే, సిమెట్రికల్ ఈథర్స్ అంటే ఏంటి? లైక్ C2H5 OC2H5. నౌ ఆక్సిజన్ కి రెండు పక్కల ఉన్న గ్రూప్స్ దట్ ఈస్ ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ కాబట్టి ఇక్కడ ఎవరిని ఆల్కాక్సీ తీసుకున్నా ఎవరిని ఆల్కైల్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. సపోజ్ నేను దీన్ని ఆల్కాక్సీ తీసుకుంటే ఈ కాంపౌండ్ యొక్క పేరు ఇథాక్సీ, రెండోది 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ అవుతుంది. ఈ రూల్ ఎప్పుడు ఫాలో అవ్వాలి? వెన్ సిమెట్రికల్ ఈథర్స్ దట్ ఈస్ ఆక్సిజన్ కి బోత్ సైడ్స్ ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ ఉన్నప్పుడు. వేరాస్ ఇలా డిస్సిమిలర్ ఈథర్స్ ఉన్నట్టయితే, అంటే ఒక పక్కన లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఒక పక్కన మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నప్పుడు లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నదేమో ఆల్కాక్సీ పార్ట్ లోను, వేరాస్ లార్జర్ నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్ లెంత్ ఆఫ్ ద కార్బన్ చైన్ పెద్దది ఉన్నదేమో ఆల్కేన్ పార్ట్ లోను వెళ్తుంది. కాబట్టి దీంట్లో లెస్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ దీంట్లో ఉంది కాబట్టి కాంపౌండ్ పేరు మిథాక్సీ అండ్ దీంట్లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఈథేన్ అవుతుంది. సో దీని యొక్క ఐయుపాక్ నేమ్ మిథాక్సీ ఈథేన్, వేరాస్ కామన్ నేమ్ ఇథైల్ మిథైల్ ఈథర్. ఓకేనా? ఇలా విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ ఈథర్స్ యొక్క ప్రిపరేషన్ కి పనికొస్తుంది బై యూజింగ్ సోడియం ఆర్ పొటాషియం ఆల్కాక్సైడ్స్ ని ఆల్కైల్ హాలైడ్స్ తో ట్రీట్ చేసినప్పుడు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఆల్కైల్ హాలైడ్స్ ఎప్పుడు కూడా ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ అవ్వాలి. వేరాజ్ ఆల్కాక్సీ పార్ట్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ మీరు ఎవరిని తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఆల్డోల్ కండెన్సేషన్. అండ్ ఆల్డోల్ కండెన్సేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని మీద అప్లికేషన్స్ ఎక్కువ. ఆల్డోల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్, మిక్స్డ్ ఆల్డోల్ కండెన్సేషన్, క్యానిజారోస్ రియాక్షన్, ఇవి 4 కూడా ఒకే ఫ్యామిలీ ఆఫ్ రియాక్షన్స్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ చాప్టర్ లో వస్తుంది. అండ్ కెమికల్ ప్రాపర్టీస్ లో మీరు తీసుకున్నట్టయితే ఆల్డోల్ కండెన్సేషన్ దాంట్లో మీకు ఆల్డాల్ అనే పేరు ఎలా వచ్చిందయ్యా అంటే బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్, వాటిల్నే మనం ఆల్డాల్స్ అంటాం. అండ్ ఈ రియాక్షన్ లో బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ ని తయారు చేస్తాం కాబట్టి, ప్రిపేర్ అవుతాయి కాబట్టి రియాక్షన్ ఆల్డాల్ కండెన్సేషన్ అయింది. ఓకేనా? బేసిక్ రియాక్షన్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో కండిషన్ ఉంటుంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఏ ఆల్డిహైడ్ కీటోన్ తీసుకున్నా అది మీకు కరస్పాండింగ్ ఆల్డోల్ కండెన్సేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది చేయదు. ఫస్ట్ కండిషన్ వచ్చేటప్పటికల్లా మీరు తీసుకునే ఆల్డిహైడ్ లేదా కీటోన్ లో కంపల్సరీ అట్లీస్ట్ ఒక ఆల్ఫా హైడ్రోజన్ అయినా ఉండాలి. ఓకేనా? సో ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ కండెన్స్ అవుతాయి. కండెన్స్ అంటే 2 మాలిక్యూల్ సింగిల్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయిపోతుంది, దాన్నే కండెన్సేషన్ అంటాం. యాజ్ ఏ రిజల్ట్ మనకి బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతాయి. ఓకేనా? అవి ఏంటి, ఎలా జరుగుతాయి, రియాక్షన్ చూద్దాం. నౌ లెట్ us take ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న వన్ ఆఫ్ ద ఆల్డిహైడ్ తీసుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ CH3 C double bond OH, దట్ ఈస్ నథింగ్ బట్ ఎసిటాల్డిహైడ్. దీనిలో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాన్నే మనం ఇథనాల్ అంటాం. ఓకేనా? దీనిలో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయని ఎలా చెప్తారు చూడండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ కార్బోనైల్ గ్రూప్ దానికి అడ్జసెంట్ ఉన్న కార్బన్ ని మనం ఆల్ఫా కార్బన్ ఆటం అంటాం. ఆ ఆల్ఫా కార్బన్ ఆటం మీద ఉండే హైడ్రోజన్స్ ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటారు. కాబట్టి ఇక్కడ మీకు 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. క్లియరా? సో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న ఒక ఆల్డిహైడ్ ని తీసుకున్నాను. ఎలా? 2 మోల్స్ తీసుకోవాలి కాబట్టి అనదర్ మోల్ ఇంకోటి తీసుకుందాం. CH3
C double bond OH. This in the presence of base. You can take any base, sodium hydroxide, potassium hydroxide, calcium hydroxide, any base తీసుకోవచ్చు. In presence of base undergoes condensation to form a single molecule, that is beta hydroxy carbonyl compound. ఎలా రాస్తారో చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే బేస్ అనేది ముందు హైడ్రోజన్ ని తీసేసుకుంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ ని తీసేయండి. యాజ్ ఎ రిజల్ట్ ఇక్కడ CH3 కాస్త CH2 అవుతుంది. ఆ CH2 లో ఉన్న కార్బన్ వచ్చి ఈ కార్బోనైల్ గ్రూప్ కి అటాచ్ అవుతుంది. ఓకేనా? బికాస్ కార్బోనైల్ గ్రూప్స్ ఆర్ బెస్ట్ రియేజెంట్స్ ఫర్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ కి. అండ్ ఈ పై బాండ్ ఇందులో ఉండే డబుల్ బాండ్స్ లో ఒక పై బాండ్ మీకు ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆక్సిజన్ మీద మీకు నెగటివ్ ఛార్జ్ వస్తుంది. నో ఆ నెగటివ్ ఛార్జ్ దగ్గర ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోయిన హైడ్రోజన్ వచ్చేసి ఈ ఆక్సిజన్ కి అటాచ్ చేయండి. హెన్స్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ వచ్చేస్తుంది. నా ఏదైతే సీక్వెన్స్ చెప్పామో అదే సీక్వెన్స్ లో రాయండి. నా ఇక్కడ ఏమైంది CH3, దీని మీద CH ఉంది, ఈ గ్రూప్ దీని కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ CH2 C double bond OH. సరిపోయిందా అటాచ్మెంట్? నో దీనిపైన ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ లో డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ కిందకి మారింది. అండ్ ఈ హైడ్రోజన్ వచ్చి ఇక్కడ అటాచ్ అయింది కాబట్టి ఈ గ్రూప్ మీకు OH గ్రూప్ అవుతుంది. నో కాంపౌండ్ చూడండి, కార్బోనైల్ గ్రూప్ దగ్గర నుంచి ఇది ఆల్ఫా పొజిషన్ అయితే ఇది బీటా పొజిషన్. బీటా పొజిషన్ లో ఉన్న కార్బన్ మీద మీకు హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్, బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ ఫార్మేషన్ జరిగింది. ఆ బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్ ని మనం ఆల్డాల్ అంటారు. దట్ ఈస్ వై ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఆల్డాల్ కండెన్సేషన్. క్లారిటీ వచ్చిందా? సో సింపుల్ వర్డ్స్ లో రియాక్షన్ ని రాసేయచ్చు. ఎలా? ఆల్డిహైడ్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 alpha hydrogen in presence of base undergo condensation to produce beta hydroxy carbonyl compounds. Beta hydroxy carbonyl compounds are known as aldol and this reaction is known as aldol condensation and రాస్తారు. సరిపోతుంది. ఓకేనా? నో ఇది ప్రాపర్లీ తెలిస్తేనే క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ కానీ మిక్స్డ్ ఆల్డాల్ కండెన్సేషన్ కానీ క్యానిజారోస్ రియాక్షన్ కానీ రాయగలరు. క్లియరా? సో రియాక్షన్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ రియాక్షన్కి వెళ్దాం. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, దట్ ఈస్ క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. ఓకేనా? పేర్లోనే ఉంది, దీంట్లో కూడా మీకు ఆల్డాల్ కండెన్సేషన్ కనబడుతుంది కానీ దానికి ఎదర క్రాస్ అని ఎందుకు వాడారు అంటే దీంట్లో రెండు కూడా సేమ్ ఆల్డిహైడ్స్ తీసుకోము. ఓకేనా? రెండు సేమ్ ఆల్డిహైడ్స్ తీసుకుని కండెన్సేషన్ జరిగితే దాన్ని ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకుని మీకు వాటి మధ్యలో కండెన్సేషన్ జరిగితే దాన్ని క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. అంతే తేడా. ఓకేనా? సేమ్ అయితే ఆల్డాల్, డిఫరెంట్ అయితే క్రాస్ ఆల్డాల్. ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి అక్కడ మీకు సింగిల్ ప్రొడక్ట్ వస్తుంది, బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్. వేరే దీంట్లో వచ్చేటప్పటికల్లా 4 డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకేనా? ఆ 4 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి, పాసిబిలిటీస్ ఏంటి చూద్దాం. సపోజ్ ఫస్ట్ 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకుందాం. ఒకటి CH3 CHO, దట్ ఈస్ ఎసిటాల్డిహైడ్ తీసుకున్నారు, ప్లస్ CH3 CH2 CHO ప్రొపనాల్డిహైడ్ తీసుకున్నారు. కాబట్టి 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ అండ్ రెండిట్లోనూ కూడా మీకు ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్ఫా హైడ్రోజన్స్ కంటైనింగ్ 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఆర్ టేకెన్. దీస్ వెన్ ట్రీటెడ్ విత్ బేస్ తో రియాక్ట్ చేయించినప్పుడు దే విల్ అండర్గో కండెన్సేషన్ అండ్ కండెన్సేషన్ జరిగి మీకు ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రొడక్ట్స్ ఎలా వస్తాయో చూడండి. ఫస్ట్ ప్రొడక్ట్ దీని యొక్క సెల్ఫ్ కండెన్సేషన్, సెకండ్ ప్రొడక్ట్ దీని యొక్క సెల్ఫ్ కండెన్సేషన్, థర్డ్ ప్రొడక్ట్ ఈ రెండింటి యొక్క మిక్స్డ్ కండెన్సేషన్. మిక్స్డ్ కండెన్సేషన్లో మళ్ళీ 2 టైప్స్, ఒకటి హైడ్రోజన్ ఇది లాస్ అయితే, రెండోది హైడ్రోజన్ ఇది లాస్ అయితే. ఇలాంటి టోటల్లీ
4 ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరుగుతాయి. ఓకేనా? ఫస్ట్ చూడండి, దీనిలో కండెన్సేషన్ జరిగింది అనుకోండి. నా కరస్పాండింగ్ కండెన్సేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇథనాల్ యొక్క సెల్ఫ్ కండెన్సేషన్ రియాక్షన్ చూడండి. సో ఇది సెల్ఫ్ కండెన్సేషన్ అయితే మీకు ప్రొడ్యూస్ అయ్యేది CH3CHOH. అంటే ఏం జరిగింది, దీనిలో ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ కాస్త మీకు ఆల్కహాలిక్ గ్రూప్ కిందకి మారిపోయింది. రెండో గ్రూప్ ఈ కార్బన్ నుంచి వచ్చి దానికి అటాచ్ అవుతుంది కాబట్టి CH2CHO. దిస్ ఈస్ ఫస్ట్ కండెన్సేషన్ ప్రొడక్ట్, దట్ ఈస్ బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్. ప్లస్ రెండో చూడండి, దీనిలో కండెన్సేషన్ జరిగింది. ఈసారి మీకు ఈ కార్బన్ మీద నుంచి హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుంది, బేస్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ కండెన్సేషన్ జరుగుతుంది. సో మీ ప్రొడక్ట్ CH3CH2CHOH. ఫస్ట్ మాలిక్యూల్ సరిపోయింది. సెకండ్ మాలిక్యూల్ని ఈ కార్బన్ ద్వారా అటాచ్ చేయండి కాబట్టి CH3CH3CHO అనదర్ బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్. అండ్ దాని యొక్క ఆల్ఫా పొజిషన్లో ఈ మిథైల్ గ్రూప్ మీకు సబ్స్టిట్యూషన్ జరిగింది. ప్లస్ నాలుగోది ఈ ఇద్దరి యొక్క కండెన్సేషన్. దాంట్లో ఫస్ట్ది ఇది హైడ్రోజన్ లాస్ అయితే ఏం ప్రోడక్ట్ వస్తుంది, నెక్స్ట్ ఇది హైడ్రోజన్ లాస్ అయితే ఏం ప్రోడక్ట్ వస్తుంది. ఫస్ట్ దాంతో రాసినట్టయితే CH3CH2CHOH ప్లస్ ఈ గ్రూప్ని తీసుకొచ్చి అటాచ్ చేయండి, దట్ ఈస్ CH2CHO. అండ్ ఫైనల్లీ మీ లాస్ట్ ప్రోడక్ట్ ఇది హైడ్రోజన్ లాస్ అయితే కాబట్టి ఫస్ట్ దీంతో రాసినట్టయితే CH3CHOH. ఈ కార్బన్ని తీసుకొచ్చి అటాచ్ చేయండి, దట్ ఈస్ CH3CHO. అలా మీకు క్రాస్ రాల్డల్ కండెన్సేషన్లో 2 సెల్ఫ్ కండెన్సేషన్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరిగితే మిగతా 2 కూడా క్రాస్ కండెన్సేషన్ ప్రొడక్ట్స్ జరుగుతాయి. అలా మీకు దీంట్లో మిక్స్చర్ ఆఫ్ 4 బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ విత్ డిఫరెంట్ కాంపోజిషన్స్ వస్తాయి. అందుకనే మీకు దీన్ని క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. క్లియరా? నా ఇలా ఆల్డాల్ కండెన్సేషన్లో 2 సేమ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ విత్ ఆల్ఫా హైడ్రోజన్స్ తీసుకుంటే ఆల్డాల్ కండెన్సేషన్ అంటే, వేరాస్ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్ తీసుకుంటే దాన్నే మనం క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. అందుకే మీకు ముందే చెప్పాను, ఆల్డాల్ కండెన్సేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని నుంచి ఆ ఫ్యామిలీలో 4 రియాక్షన్స్లు ఎవరిని అడిగినా మీరు రాసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ క్యానిజారోస్ రియాక్షన్. క్యానిజారోస్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అండ్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఆల్డాల్ కండెన్సేషన్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి అనే కాన్సెప్ట్ ఫెయిల్ అయితే వచ్చేది క్యానిజారోస్ రియాక్షన్. అర్థమైందా? అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండి కండెన్సేషన్ అయితే ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. అదే మాలిక్యూల్లో ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే జరిగే రియాక్షన్ని మనం క్యానిజారోస్ రియాక్షన్ అంటాం. కాబట్టి దీంట్లో మీరు ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్స్ని తీసుకోండి. ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు? HCHO, దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మాల్డిహైడ్. దీనిలో ఉన్నదే ఒక కార్బన్ కాబట్టి డజంట్ హ్యావ్ ఎనీ ఆల్ఫా హైడ్రోజన్. దీన్నే మీరు 2 moles తీసుకున్నారు కాబట్టి HCHO ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బేస్. కాబట్టి రియాక్షన్ ఏం రాస్తారు? వెన్ 2 ఆల్డిహైడ్స్ విత్ నో ఆల్ఫా హైడ్రోజన్స్, ఆల్ఫా హైడ్రోజన్ లేకుండా బేస్తో కనుక రియాక్ట్ అయితే ఏమవుతుంది? సింపుల్ లాజిక్. దీంట్లో ఒకటి ఆల్కహాల్ గ్రూప్ కిందకి మారితే రెండోది కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ కిందకి మారిద్ది. ఓకేనా? తీసుకున్నప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క కరస్పాండింగ్ సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ బేస్ తీసుకున్నారనుకోండి, మీ ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఇది ఆల్కహాల్ కిందకి మారిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ CH3OH. సో కాబట్టి ఫార్మాల్డిహైడ్ కాస్త రిడక్షన్ అయిపోయింది. యాజ్ ఎ రిజల్ట్ దాని యొక్క ఆల్కహాల్ తయారైంది. అలాగే రెండోది మీకు ఆక్సిడైజ్ అవ్వాలి అంటే ఏమవుతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్ కిందకి మారిపోతుంది. దేర్ ఫోర్ HCOO మైనస్ Na+, దట్ ఈస్ సోడియం సాల్ట్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. నౌ రియాక్షన్ చూడండి.
when two aldehydes with no alpha hydrogen in presence of base undergo self reduction ఒకటి సెల్ఫ్ ఆక్సిడేషన్ ఒకటి జరిగి ఒకటేమో ఆల్కహాల్ ఫామ్ చేస్తే ఒకటేమో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇలా సెల్ఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ గనక జరిగినట్టయితే దాన్నే మనం క్యానిజారోస్ రియాక్షన్ అంటారు. ఓకేనా. దీంట్లో మీరు aromatic aldehydes ఆల్సో తీసుకోవచ్చు విత్ నో ఆల్ఫా హైడ్రోజన్. ఎగ్జాంపుల్ చూడండి, CHO దట్ ఈస్ నథింగ్ బట్ బెంజాల్డిహైడ్. దీనిలో కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ లేదు, బికాస్ ఇక్కడ మీకు ఆల్ఫా కార్బన్, దీని మీద హైడ్రోజన్స్ ఏమీ ఉండవు కాబట్టి విత్ నో ఆల్ఫా హైడ్రోజన్. దీన్నే మనం 2 moles తీసుకుందాం. So 2 moles of benzaldehyde in the presence of base such as sodium hydroxide, they should undergo self oxidation reduction. ఇది రెడ్యూస్ అయితే ఆల్కహాల్ ని ఇస్తుంది, ఇది ఆక్సిడైజ్ అయితే మీకు కార్బాక్సిలిక్ యాసిడ్ ని ఇస్తుంది. కాబట్టి 2 ప్రొడక్ట్స్ ఏమవుతాయి? ఫస్ట్ వన్ రిడక్షన్ ప్రొడక్ట్ కనుక రాసుకున్నట్టయితే ఆల్డిహైడ్ గ్రూప్ ఆల్కహాల్ గ్రూప్ కిందకి మారిపోతుంది. కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ CH2OH. అంటే ఎవరు ఫామ్ అయ్యారు? మీకు బెంజైల్ ఆల్కహాల్ ని ఫామ్ చేసింది. ఆటోమేటికల్లీ రెండోది ఆక్సిడైజ్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఫామ్ చేయాలి. కాబట్టి బెంజీన్ మీద ఉన్న CHO గ్రూప్ కాస్త కార్బాక్సిలిక్ గ్రూప్ యొక్క సాల్ట్ కిందకి మారిపోతుంది. నౌ బెంజీన్ పైన COOH ఉంటే బెంజోయిక్ యాసిడ్ అంటాం. సోడియం ఉంది కాబట్టి సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్. ఓకేనా. నౌ మీరు aromatic aldehydes తీసుకున్నా with no alpha hydrogen in presence of base, they will undergo self oxidation and self reduction to produce corresponding alcohol and sodium or potassium salt of carboxylic acids. దాన్నే మనం క్యానిజారోస్ రియాక్షన్ అంటాం. సో క్యానిజారోస్ రియాక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ఆల్డాల్ కండెన్సేషన్, బట్ దీనిలో ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోవడం వల్ల instead of condensation they will undergo self oxidation and reduction to produce corresponding alcohols and carboxylic acids. దాన్నే మనం క్యానిజారోస్ రియాక్షన్ అంటాం. ఓకేనా. సో ఇవాళ దీనిలో తీసుకున్న మనం 4 నేమ్డ్ రియాక్షన్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్ విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్. రెండోది సేమ్ ఫ్యామిలీలో 3 తీసుకున్నాం, ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. నెక్స్ట్ వన్ క్యానిజారోస్ రియాక్షన్. ఆల్డాల్ కండెన్సేషన్ లో మీకు బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ వస్తాయి. క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ లో బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ తప్ప మిక్స్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరుగుతుంది. వేరాస్ క్యానిజారోస్ రియాక్షన్ లో సెల్ఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ వల్ల కరస్పాండింగ్ ఆల్కహాల్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ఇలా మీరు ఈ 4 నేమ్డ్ రియాక్షన్స్ ని రియాక్షన్ ని బేస్ చేసుకుని కంటెంట్ ని రాసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. క్లాస్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి.